గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నొప్పిగా ఉంటరా? సరే కానీ సతీష్ ఆపరేషన్కి డబ్బులు ఎలా తెస్తావు? ఎవడో కొట్టాలని చెప్పే కదరా. అది తనలాంటి కేసు కాదు, అసల్ట్ కేసు. విదర్లంకి తెలుసుగా, అక్కడ హత్య కేసు ఉంది. అది నువ్వు చేసేవని ఒప్పుకుని సరెండర్ అయ్యనుకో పార్టీ 8 లక్షలు ఇస్తానంటున్నాడు. హత్యంటే ఊరేస్తారు కదరా. అది అడిగా. పైకోర్టుకి అప్పీల్ చేసుకుని సాక్షులు మార్చేసి బయటికి తీసుకొచ్చి లాయరే చెప్పాడు. కాకపోతే 2 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. అది మనం కుదరదని నేను వదిలేశాను. అలా ఎందుకన్నావు? నీ తమ్ముడిని కాపాడుతానని బాలాకి నేను మాటిచ్చాను. నేను చేస్తాను. వేదూరులంకకి 2 టికెట్లు. దిగాలని మాకు తెలీదా? ప్రతి వాడు దిగండి దిగండి నాడు. ఆగింది. ఏ బస్ పక్క ఆగు. ఏంటి కొన్నావా? కొన్నాను. ఏది చూపించు. నువ్వు బస్సు చూపించు. ఇదేనా బస్సు? అయితే ఇదిగో టికెట్. ఇది పాత టికెట్ అయ్యా. బస్సు మాత్రం కొత్తదా? బాగా ఎండగా ఉంది, కొనుక్కుంటు. ఇదిగో. నేనేం చేస్తే అదే నువ్వు చేయాలా? పోనీ నేను చేసేది నువ్వు చేయి. మూర్తి వదిన సూపర్గా ఉంది కదా. నీకు అన్నయ్యలు ఎవరన్నా ఉన్నారా? నాకు నువ్వే అన్నయ్యవి. పర్ఫెక్ట్గా చెప్పాను కదా. మోసుకుంటా. వదిన కాలు అందంగా ఉంది కదా. చెప్పు కూడా అందంగానే ఉంది. ఏంటంజలి, మీ దివాణం బోటి వాళ్ళు రాలేదా? వదిన పేరు అంజలి మూర్తి. అంజలి మూర్తి. నీకేంటమ్మా ఎదుర్లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు. నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయచ్చు. నేను రాణిని కాను, జమీందారు గారికి బంధువుని కాను. నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని. మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను. ఏంటమ్మా అలా అంట? ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నావు. అది నా బాధ్యత. అనాథలమైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు. అది ఎంతకాలం? నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకేగా. అంటే వదినకి ఇంకా పెళ్లి కాలే. సిగ్గా. ఈశ్వర ప్రసాద్ గారు జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది. అప్పుడే గాల్లో రక్తపాసన వస్తుంది. అది నేను నీ పెళ్ళాం దుడ్డు కర్రతో నేను ఎత్తిన బాధింది కదా, ఆ రక్తపు మరకల వాసన. అంజలి, వెదుర్లంక జమీందారు బోటు రిపేర్ అయిందని ఇందులో పెడుతున్నావా? నా బోట్ ఎక్కువ. జమీందారు బోట్ లాగా తుప్పు పట్టిన బోటు కాదు, సరికొత్త బోటు. రావే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. అతను చెప్పొచ్చా? అడ్డొచ్చావంటే నరికేస్తా. ఏవే, మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా? రేవులో రౌడీసం చేస్తే అలాగే చేస్తా. అది నా డ్యూటీ. నీ డ్యూటీ అది కాదే, నాతో రా, నేనిస్తా కొత్త పని. ఊరికే కాదులే, నువ్వు నీ పని బాగా చేసావనుకో 100-200 ఎక్కువ ఇస్తాను. అటువంటి అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా? వెళ్ళి వాళ్ళకి చెప్పు. నా తడాక ఈ రోజు చూపిస్తాను.
గిరి గిరి హాయ్, ఆటోలో వచ్చేంటి? నేను ఒకటి కాపాడదాన్ని పట్టుకున్నాను. ఆడ పెద్ద స్విమ్మింగ్ ఛాంపియన్ నన్ను లాక్కుంటే అవతల రోడ్డుకి వెళ్ళిపోయాడు. నేను అక్కడి నుంచి ఆటో వేసుకొచ్చాను. నాకు తెలుసురా నువ్వు మునిగిపోవని. నా మీద నీకు అంత నమ్మకం? ఎందుకంటే ఈ బుర్ర అంతా డొల్లేరా, మునిగిపోదు. ఎవడో ఆటోలో రమ్మంది నీకోసం ఎదుగుతుంటే. అమ్మ మాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం భయపడకండి, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా. అంజలికి ఇప్పుడు ఎలా ఉంది? నీళ్ళల్లో పట్టం వల్ల భయపడింది. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, అంజలిని కాపాడింది ఎవరికి తెలియదమ్మా. హాస్పిటల్కి అంజలిని హడావుడిగా తీసుకురావడం వల్ల అతన్ని ఎవరు సరిగ్గా గమనించలేదమ్మా. అతను ఖచ్చితంగా కూలి పని చేయడానికే వచ్చుంటాడమ్మా. వాడు ఒంటరిగా అంజలిని మాత్రమే కాకుండా ఎంతమంది ప్రాణాల్ని కాపాడాడు. ఎవరి నుంచి ఏమీ ఆశించను కూడా లేదు. ఆ వేణు, అమ్మా. అతనెవరో తెలుసుకున్నాను, కలవమని చెప్పు. అలాగేనమ్మా. ఆ. అమ్మా, ఆ తిరువురు వాళ్ళని ఇలాగే వదిలేస్తే మంచిది కాదమ్మా. అమ్మా, మీరు మా అందరినీ ఓపిక పట్టమని చెప్పిన ఒకే కారణంగా మేము ఊరుకున్నామమ్మా. ఏది ఏమైనా మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామమ్మా. వాళ్ళు రుద్రపతిని అరెస్ట్ చేశారమ్మా. సార్, ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కోసం ఊరికే ఫార్మాలిటీకి అరెస్ట్. ఊళ్ళో వాళ్ళకి అది పోలీస్ స్టేషన్, సార్కి అది బారు. డబ్బులు తీసుకుంటున్నందుకు విశ్వాసంగానే ఉన్నావు. సార్, ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ. ఎన్నడూ రాని వాళ్ళు వచ్చారే. అచ్చోసి ఊరి మీద వదిలేసావే నీ తమ్ముడు రుద్రపతి. వాడి కాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ గారు ఎలా పట్టుకుంటాడో చూసిపోదామని వచ్చాను. జమీందారుని ఈయనేం చేస్తాడో. జైల్లో ఉన్నాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, వెళ్ళి వాణ్ణడుగు. ఆ రోజు ఈయన నీ కొడుకును అరెస్ట్ చేసి నడ్డి మీద తన్ని వీధుల వెంట ఈడ్చుకెళ్తూ ఉంటే నొప్పి తట్టుకోలేక అమ్మా అని అరిచాడే. ఆ కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు ఇతను ఆపాడు, లేకపోతే ఆ రోజే వాడి కథ ముగించేవాడిని. అందుచేత ఇతని కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాయుడు, పగ నీకు నాకేరా? ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని చూడరా. నీ ప్రతాపాన్ని తల్లిదండ్రులు లేని అమాయకాన్ని చూపించు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో ఆడదానివని కూడా చూడు, నరికేస్తా. నరకరా, నరకు, నరకేసేయ్. నీకు గుర్తుందా, ఇదే చేత్తో నీకెన్నిసార్లు అన్నం పెట్టుంటాను. అందుకు కృతజ్ఞతగా నన్ను నరికేరా, నరికేయ్. పొమ్మని చెప్పరా. ఇదే లాయర్ గారి ఇల్లు. ఆహా, సూపర్ కారు. ముందు వచ్చి డోర్ పీకేశారు. అంతమంది జనం ఉన్నారేంటి? మనకి పోటీగా వచ్చారేమో. లాయర్ గారు లేరా అండి? ఉన్నారు. గుంపుగా వస్తే బావకు భయం. సార్ని అడిగానని చెప్పండి, వస్తాను. వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవర్రా మీరు? లాయర్ గారు ఉన్నారండి. నీ పేరు చెప్పరా. గిరి అని చెప్పండి, ఎవ్వరికి తెలీదు. స్పేర్ పార్ట్స్ గిరి అని చెప్పండి, అందరికీ తెలుస్తుంది. ఎవరు? ఇంకెవరు? నేనే బావ రుద్రని. నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు? నేను దాక్కోలేదు బావా, ఓ కేసు విషయంలో సెక్షన్ వెతుక్కుంటున్నాను, అందుకే బయటికి రాలేదు. సరేరా. ఇదో హత్య కేసు, ఒప్పుకోవడానికి సిద్ధమేగా? అది కాదు, కేసు గురించి కొంచెం వివరంగా చెప్పారంటే. వివరంగా చెప్తాను. ఇక్కడ విదుర్లంక జమీందారులని బిచ్చగాడ వంశం ఉందయ్యా. అక్కడ ఈశ్వర్ ప్రసాద్ అనే అతను ఒక్క దెబ్బతో ఇతను లేపేశాడు. అదే మావాడైతే 4 లేపేసేవాడు, 6. ఓకే కదా? హత్య చేయబడ్డ వాళ్ళలో ఒకడు డ్రైవరు, ఇంకొకడు వీళ్ళ నాన్న మా మామగారు. అంటే మొత్తం 3. వీళ్ళ నాన్ననయ్య మా మామగారు. సరే అయితే 2. సెషన్స్ కోర్టు ఈశ్వర ప్రసాద్కి ఉరిశిక్ష విధించింది, కానీ హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ పేరోల్లో బయటికి రాబోతున్నాడు. రాగానే అతన్ని వీళ్ళిద్దరూ హత్య చేయబోతున్నాడు. అయితే హత్య ఇంకా జరగలేదా?
కానీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వాడిని ఇదే చేత్తో కత్తికో కండగా నరికి సముద్రంలో కలిపేస్తాను. కానీ ఆ నీచుణ్ణి చంపి జైలుకెళ్ళి చిప్పకూడు తినడం నాకిష్టం లేదు. సార్ ఏంటి సార్ ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడంతా జైల్లో చెప్పకూడదు లేదు సార్. మంగళవారం గుడ్డు, ఆదివారం మటన్, చికెన్ 3 పూట్ల ఓ పట్టు పట్టచ్చు. ఎరా చూసారా ఎంత అప్డేట్ గా ఉన్నాడో? ఇలా చూడు, మరి ఈశ్వర ప్రసాద్ని చంపింది నేనేనని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను సార్, కానీ పోలీసులకు సరెండర్ అవడానికి ముందు 5 లక్షలు నా చేతికి ఇచ్చేయండి సార్. తర్వాత కోర్టులో నేను నిజం చెప్పడానికి ముందు 3 లక్షలు మా వాడి చేతికి ఇచ్చేయండి సార్. మీరు మాట తప్పితే నేను కోర్టులో నిజం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటి సమస్యలు ఏమీ రావు. సరే, హత్య జరిగిన తర్వాత కబురు చేయండి, మేము బయలుదేరుతాం. ఆగండి, ఎందుకు అనవసరంగా తిరగటం? హత్య జరిగేంత వరకు మీ ఇద్దరు ఈ ఊళ్ళోనే ఉండిపోవచ్చు కదా. నేను ఒప్పుకునేది వీడు, వరగా నుంచి వేడుకు చూసేది నేను. నాకు ఈ కేసుకి ఏమిటి జాయింట్? వాళ్ళంత క్లియర్ గా చెప్తారా నీ మట్టిపోరకు అర్థం కావట్లా? హత్యానేరం ఒప్పుకుంటుంది ఎవరు? నువ్వు. హత్యని కళ్ళారా చూసి కోర్టులో సాక్ష్యం చెప్పేది ఎవరు? ఎవరు? నువ్వే. నేనా? ఏమయ్యా, కమిటీనేటానా? కమిటీనా? కమిటీ ఏంటి సార్? కన్ఫర్మ్డేనా? సరే, మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి, నేను ఈయనతో మాట్లాడొస్తా. సరే, త్వరగా రా. బావా, వాడిని ఎందుకు ఇక్కడే ఉండమంటున్నావు? బావా, నేను లాయర్ని, పాయింట్ లేకుండా ఏమీ మాట్లాడను. మూర్తి వచ్చి స్వయంగా నేనే హత్య చేశానని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా. అందుకని ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగున్నట్టు మనమే ఒక కారణాన్ని కల్పించాలి. కోర్టుని నమ్మించడం నీ పని. ఈశ్వర ప్రసాద్ చావాలి, అది వాడి తలరాత. ఏడుగురు కమిట్ చేయించావు. రేపు ప్రాబ్లం వస్తే కోర్టు చుట్టూ నేను తిరగలేను, నేను వెళ్ళిపోతాను. నలుగురికి మంచి జరుగుతుందంటే కమిటీ అవడంలో తప్పే లేదురా. ఏంటి బాబు నువ్వు అనేది? నాగూరు సినిమా డైలాగ్ రా. టంగ్ టిడింగ్ 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 టిడింగ్. అర్థమైందా? కాలుతోంది. కాలుతోందంటావేంట్రా? అర్థమైందా? నువ్వు లోపల ఎక్కడో కాలుతోంది అంటున్నాను గురు. ఇలా చేస్తే సరిగ్గా రాదని నేను అప్పుడే చెప్పాను, విన్నావా? ఇది చిల్లీ చికెనా? అది చిల్లీ చికెన్ కాదు, చెడిపోయిన చికెన్. నువ్వెవరివయ్యా? ఆ తర్వాత చెప్తాను కానీ ఏంటిది చికెన్? నూనె అందుకోండి. అసలు మీరు చికెన్ ఇంకా ఉందా? భయపడకండి, మీ లాయర్ గారికి కావాల్సిన వాళ్ళమే. మూర్తి చిల్లీ చికెన్ మాత్రమే కాదు, గుత్తంగా కూడా సూపర్ గా చేస్తాడు. అవునే ఉందండి, అది పట్టు. అది అలాగే అటు ఇటు పోయా. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నీకు ఉంది గుత్తొంకాయ. ఎగరేసి కలిపెట్టు, సూపర్ గా ఉంటుంది. ఎగరేస్తూ కలిపెడితే సూపర్ గా ఉంటుందా? అక్కయ్య దగ్గర చికెన్ ఉంది, కానీ చేయడం తెలియట్లేదు. అందుకే మూర్తి అక్కయ్యకి చిల్లి చికెన్ నేర్పిస్తున్నాడు. అక్కయ్య బాగా పికప్ అవుతోంది. పికప్ అవుతోందా? ఏమిటో నువ్వు అనేది? అది చెప్పగానే అక్క గబుక్కురు పట్టేసింది. గబుక్కురు పట్టేసుకుందా? మూర్తి బయటికి రా. వచ్చే మూర్తి, అక్కయ్య తనే చేసుకుంటుందిలే. ఏం జరుగుతుందిరా లోపల? ఏం లేదు సార్, మన ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళున్నా భార్య చేతి వంట తినడంలో ఆనందం ఉంది చూశారు, అదురుతుంది సార్. ఆ అదురుడు వాళ్ళ పెళ్ళాల దగ్గర ఉండాలి కానీ ఇంకొకటి పెళ్ళాల దగ్గర ఉండకూడదు. అర్థమైందా? రే, నువ్వు మామూలుడు కాదురా, జంబలగడి పంపవే. థ్యాంక్ యూ. దీనికి ఏం తక్కువ లేదు. వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళాలి. మీరంత లవ్వుగా పెడతానంటే తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. లవ్వా? అభిమానం. ఇంకా నయం, నా పెళ్ళం ఇక్కడ లేదు. అదిగో అక్కడ ఉన్నారండి. మూర్తి, గుత్తొంకాయ కూరలో కారం కూర స్టైల్ నాకు ఇంకా చెప్పనే లేదే. తర్వాత చెప్తానండి. సరే మూర్తి. భగవంతుడా, కుటుంబ కలహాలు రేపేలా ఉన్నాడే. ఏమైంది బావా? ఏం లేదు బావా, ఈ మూర్తిగాడు మన ఇంట్లోకి రాగానే మన ఇంట్లో ఆడవాళ్ళతో పరాతిగా ఆడుతున్నాడు. బట్ నేను కంట్రోల్లో పెట్టాను. ఇది ఎంగిల్ చేశాను, పర్వాలేదా? ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందనాలి. ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి? ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్కి రక్తం ఉడుకుతుంది? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమ్మా, టైర్డ్గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా? పర్వాలేదండి, నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఆంటీ, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళలో మునిగి చనిపోయారని. చనిపోయి ఉండేదాన్ని, అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు. ఇవి మీరు వేసుకున్న నగలు. ఇది మీ చైన్లో చిక్కుకునుంది. బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది అయ్యుండొచ్చు. ప్రియమైన వాయుపుత్రకి. వాయుపుత్ర? అందుకే సైలెంట్గా వచ్చి కాపాడి హనుమంతుడిలో వెళ్ళిపోయాడు.
దిక్కులు చూస్తావేంట్రా తలంచుకొని పని చేయక. సార్ హంసరాజు గారు ఎక్కడ ఉంటారు? నా శత్రువులకి నేను హింసరాజుని, నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని. ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసనతో గుమగుమగుమగుమలాడిపోవాలా. ఆ రోజుల్లో నన్ను చూస్తేనే వచ్చో శివుళ్ళు. ఎలా ఇలాగా? ఎంతకంటే ఫోర్స్ గాని ఇప్పుడు పోసెత్తుంటారు భయంతోనా? అది అలాగ ఫోర్స్ గా వచ్చినప్పుడు తగ్గండసా. మీరు నన్ను చూడటానికి వస్తున్నారని ప్లేడర్ గారు చెప్పారు. రే సుబ్బడా, 2 కొత్త ఐటాలు వచ్చినాయి కదా, పెసరైతాకొచ్చి ఎక్కడికి వెళ్తారు? కూకుండా వద్దండి, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు. ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో సింక్ అవ్వాలా? ఏడు దేవులాడుతున్నారు విఐపిని. ఆ విఐపిని నేనే మరి. పట్టు కొట్టు బిగించ, బాగా బిగిస్తా. ఎరగది కొవ్వు. ఏంటి రేయా? నీ పేరు చెప్పరా. ఎందుకని? నీ పేరు చెప్తే ఉచ్చపోస్తారన్నావు కదా, అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి. నీ పేరు చెప్పరా. ఇదేమన్నా న్యాయంగా ఉంది? అడగచ్చు కదా. ఏంటి? ఓ ఈఐపి పేరు ఇలాంటి సత్యశాలు కూడా వాడేస్తాడు. ఇదేమన్నా బాగుందా అబ్బా? తప్పేలే గిరి. గిరిగాడి వీక్, నేను స్ట్రాంగ్. చూద్దాం. అలవాట్లేదు. పర్లేదు. అలవాట్లేదు. పర్లేదు. అలవాట్లేదు. ఏం పర్లేదు. అలవాట్లేదు. బాటిలో సరుకులు లేదు. అలవాట్లేదు అలవాట్లేదు అంటే నేను బాణలో సరుకు అంతా తాగేసావు కదంటరా. పియన్నా ఇదే విఐపి. విఐపి అన్న, వీడు పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ చేయించావు, మరి నాకేం లేదా? నేనే నిన్ను తీసుకెళ్తారనుకున్నాను. రా, నీకు స్పెషల్ సూట్ ఇచ్చేస్తాను. బస్ స్టాప్ లో నుంచుంటే బస్సు వస్తుంది, ఫుల్ స్టాప్ దగ్గర నుంచుంటే ఫుల్ వస్తుందా? ఎందుక ఎక్కినావు? సూపర్ సూపర్. ఎరగ తీసుకోలే. తాళం సేవ్ ఉందా? సేవక్కలేదు, శాఖ ఉంటే చాలు. ఏంటి? నా శాఖ పడతలేదు. అది అటు పక్క ఉంది. ఓ చాలా థ్యాంక్స్ అప్పు. నువ్వు పడుకునే అంతపురం లోనుంది, వచ్చి చూడు, అదిరిపోతాం. సూపర్ ఉంటుంది అప్పు. తాయితీ కదా, కంగారు లేదులే. నువ్వు ఇక్కడ పడుకో, నేను పొద్దునే వచ్చి లేపుతాను. పాక చిరిగిపోయింది. కొత్త మోడల్ లేటెస్ట్ గా వచ్చింది. గుడ్ మార్నింగ్ పియన్న. అలాగేలే, గుడ్ మార్నింగ్. పడుకో పడుకో. వెనక దారి మూసేస్తాను, ముందు దారిలో సింపేస్తాను. ఏంటి ఇవాళ వేటకు వెళ్ళలేదా? ఏం లేదమ్మా, అందరూ తుఫాను వస్తుంటున్నారు. తుఫాను వస్తే గాలి వస్తుంది, గాలి వస్తే నీ పేపర్ కాగితాలన్నీ ఎగిరిపోతాయి. అందుకే తలుపు గట్టిగా మూసోమని చెబుతారని వచ్చాను. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి, లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది. ఈ కౌరు చెప్పిన అన్నగారికి బహుమతి ఏం లేదేటి? ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పడ్డారండి ఫ్యామిలీలో మరి. లోన అంజలమ్మ ముక్కు మొహం తెలియని వాడితోటి టింగ టింగ డయ్యా. నా కళ్ళారా చూశాను. పెద్దయ్య గారు, ఏంట్రా గొడవ ఇక్కడ? గొడవే పెద్దయ్య గారు. ఆ చండాలని నా నోటితో ఎలా చెప్పమంటారండి? ఎవడో కష్టంగా ఆఫీసులో దూరాడు, అంజలి అప్పుడు తెలిపేసింది, ఇప్పటిదాకా తెరవలేదండి. ఇంకా ఎందుకు వాడిని వదిలిపెట్టారు? అన్నయ్య, ఇది జమీందార్ గారి ఇంటి వ్యవహారం. వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా? రండ్రా, వెళ్ళి అడుగుతాం. చూడండి, లోపల ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం. ఎవరది? నీ లవర్. ఏంటిది?
ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని అమాయకుడిలా నటిస్తున్నావా? నేను కాసేపు ఇక్కడ పడుకున్నాను. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు? ఏది చిన్న విషయం? మీరు కలుసుకోవడానికి మేం పనిచేసే చోటే కావాల్సి వచ్చిందా? ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు? ఇతను ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడియేసుకున్నావా? ఏవే అంజలి, లెక్కలు చూస్తున్నాను అన్నావే, ఆ లెక్క ఇదేనా? ఏమ్మా, ఏమైంది? ఎందుకు అడుగుతున్నావు? నాకేం అర్థం కావటం లేదమ్మా. నువ్వు ఊరుకో. రేయ్, అసలు ఇక్కడ ఏం జరిగిందిరా? చెప్పండ్రా నాలుగు పిక్కొని చచ్చినా చస్తుందిరా. నువ్వు అనాథని శార తీసావు కదా, నీ పరువు తీసేస్తుంది ఇప్పుడు. అంజలి గురించి నాకు తెలుసురా. ఇప్పుడు మాకు తెలిసింది. ఈ తిరుగుబోద్దు రేపటి నుంచి పనిలోకి రాకూడదు. ఆగండి. ఈ అమ్మాయి ఇవాటి నుంచి పనిలోకి రాదు. మీరు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాదు సార్. అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. చాలు నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు. మీరు ఇక బయలుదేరండి. అయ్యగారు ఆవేశపడుతున్నారు. బావా, ఈసారికి క్షమించి వదిలేయండి. ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. ఇది ఖర్చులు గుంచుకో. ఉండడానికి ఏర్పాట్లు చేశాను, అక్కడికి వెళ్ళి ఉండండి. పదగురు పోదాం. ఇంకా కొట్టలేదు కదరా? నువ్వు చేయలేపే స్టైల్ చూస్తే పొట్టలో కుద్దేసినట్టు ఉంది. కొట్రా. నేను ఎందుకు నన్ను నిరికించావు? అంజలి నన్ను పనులోంచి తీసేయించింది. పగ తీర్చుకుందారని నిన్ను పెట్టి చిన్న ప్లే చేశాను. అలాగా? పనులోంచి తీన్ చేసింది అంటున్నావే, అసలు నువ్వేం పని చేసేవాడు? ఈ ఏరియాకి నేనే టోటల్ సూపర్వైజరా? సరిగా సేవలు పడుతున్నారు లేదని చెకింగ్ చేసేది. అది సూపర్వైజర్ రా, పిత్తబరి. ఏదో ఒక వయసులో అనుకో, తర్వాత ఏం చేయబోతున్నారు? అయ్యో, బట్టలు తీస్తే ఎంతమంది కంటే ఏమో బాబు నా బాడీ. ఎందుకన్నా మరుగుతా? ఎప్పుడు చూడండి చూసేవేటి? అదే తిని వస్తువు కాదే. అమ్మా, ఇవి భోంచేయడానికి ముందు వేసుకోవాల్సిన మందులు మర్చిపోకుండా వేసుకోండి. తర్వాత ఆఫీస్ అకౌంట్స్ అని నోట్బుక్లో రాసి పెట్టాను, మీకు వీలున్నప్పుడు చూడండి. నువ్వు నీ చెల్లెలు శాలిని ఇక్కడ నాతోనే ఉండండి అని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఇంతకుముందే చెప్పాను కదండి, మా నాన్నగారు చనిపోవడానికి ముందు నాతో వెదురులంక దివాణంలో లెక్కలు చూడడం వరకే మన పని, అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. ఆయన మాటని నేను నా చెల్లెలు జవదాట్లేం. క్షమించండి అమ్మా. బాయ్ బాబు. వేణు, ఏంటమ్మా? ఈశ్వర ప్రసాద్ గారు గుర్తొచ్చి బెంగతో బాబు బాగా ఏడ్చినందువల్ల జలుబు చేసింది. మర్చిపోకుండా మందులు ఇవ్వు. వెళ్ళొస్తాను. పండు పెద్దదిగా ఉంది కానీ రేట్ ఎంత ఏంటి? 2 పళ్ళు 3 రూపాయలు. ఓ పండు 10 రూపాయకి ఇస్తావా? ఇవ్వను. ఎరా అడ్డగడదా, బుద్ధుందిరా నీకు? ఈ హంసరాజు నీ పాట హంసరాజు అయిపోయాడు. సందులో చూసుంటావు, గొంతులో చూసుంటావు, సారా కొట్లో చూసుంటావు, అంతెందుకు బురద కొట్లో పొరడం చూసుంటావు. లాగి కొడితే 4 రోజులు అవుతుంది లేవడానికి నాకు. ఓహో, అలా అంటావా? నీ ఎముకలు కుళ్ళబడవడానికి మూర్తొస్తున్నాడు, అటు తిరిగి చూడు. అయ్యో, ఈ చేతులు చికెన్ టైపులు కూడా పొడి చేస్తాడు. పొడి చేస్తాడు.
కూర్చున్నావు? తన పక్కన కూర్చోవాలా? సిగ్గుపడకుండా చెప్పు. అయినా మీకు ఇదేం కొత్త కాదుగా. కావాలంటే నేను లేస్తా, వచ్చి కూర్చో. పక్కనే కూర్చొని రాసుకుంటూ పూసుకుంటూ వద్దాం అనుకుంటున్నావా? ఆల్రెడీ తగులుకుందేగా. చిన్న ఇల్లు కావాలా, పెద్ద ఇల్లు కావాలా, మేస్త్రికి ఏ ఇల్లు కావాలి? చిన్న ఇల్లు కావాలా, పెద్ద ఇల్లు కావాలా, మేస్త్రికి ఏ ఇల్లు కావాలి? బయటికి పో. ఎక్కడికి? ఎందుకు వాడిని ఇప్పుడు నీళ్ళలో పడేసావు? నువ్వెవడు? ఫ్రెండ్ని. సరే ఎక్కడికి? నువ్వెవడరా? సార్ వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు సార్. తెలివైనాడు. జాగ్రత్తగా ఓటింగ్ చేయాలండి. ఏరా అబ్బాయిలు పడవగాని పోత కొట్టిందేటి? లేదన్నా, మమ్మల్ని ఒక నీళ్ళలో తోసాడు. ఎవడాడా? అంచెల మనిషి అన్నా. నిన్ను వాడే నీళ్ళలో తోసేసాడా? నేనే మామూలు ఎర్రన్నటి అని చూడగానే దూకేశాను. అది సరే గాని అటువైపు వెళ్తే ఒట్టు రాదు. నేను అటుపక్క వెళ్తే కాలం అంతా రక్తం అయిపోతారు. వంకాయ ఎవరికి ఈ లోకల్లా ఎవరికి ఎరుక? ఏమండి, నన్ను క్షమించండి. కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా జరిగింది. ఊళ్ళో వాళ్ళని చూసారుగా ఎలా ఎగతాళి చేస్తున్నారో. అది చాలదని నా వెనకాలే వస్తున్నారు. చూడండి, ఎగతాళి చేసే వాళ్ళ ముందు మనం తలెత్తుకుని నిలబడాలి, లేదంటే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. హలో, జంటగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కొత్త జంటను ఎవరో భోజనానికి పిలుచుంటారు. ఏది ఏమైనా నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. జాలీగా వీడితో కలిసి తిరుగుతున్నా? అవునరా, తిరుగుతాను. అది నా ఇష్టం. రే, ఈయన మొహం చూడు, ఎంత గ్లామర్ గా ఉందో. నీలా చీకేసిన మా బిట్టంకలా లేదు. ఆయన ముక్కు ఎంత అందంగా ఉంది. ఆ చెస్ట్, ఆర్మ్స్ ఈ ఊళ్ళో ఏ మొగాడికి ఉన్నాయిరా? యావండి, 2 షర్బతులు ఇవ్వండి. యావండి, మీకు ఉప్పుతోనా చక్కెరతోనా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కొంచెం ఉప్పు, కొంచెం షుగర్. చెప్పాను. నా మనసుకు నచ్చిన వాడితో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. మీరు తాగండి. యావండి, డబ్బులు మీరిస్తారా నన్ను ఇమ్మంటారా? అయ్యో, నేనే ఇస్తానండి, అదే మర్యాద. తీసుకా. మిగిలింది నువ్వు తాగేకు. యావండి, ఆ బ్యాగ్ మర్చిపోకండి. వస్తా. ఏంటి తల ఎత్తింది చాలా? దుమ్ము లేపిసారు, నేనే ఎదిరిపోయానండి. తర్వాత చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? అదే నా ముక్కు ఆర్మ్స్ గురించి చెప్పారు, బాగా అబ్జర్వ్ చేశారండి. నేను ఊరికే అన్నా, మరీ ఫీల్ అయిపోకండి. సరే, నిజమే చెప్పాను. అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. అక్క, నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలా సేపు అయింది. అవును, ఈయనెవరు? నీకు తెలీదు కదా, ఈయనే నా లవర్. ఓ, ఈయనేనా ఆయన? అవును, మీ పేరు శాలినేగా? అవును, మీకెలా తెలుసు? ఊహించనతే. అవును, మేడంకి మీరేమవుతారు? చెల్లెల్ని. ఆ సంగతి ఎలా ఉందండి? మా అక్కయ్య ఆఫీస్ రూమ్ లో పడుకుని తన పేరు ఎందుకు చెడగొట్టారు? అదో పెద్ద కథ అండి. ఒకడు నా చేత తాగించి అక్కడ పడుకోబెట్టాయండి. అదొక ఆఫీస్ అని, అక్కడ అమ్మాయి ఉంటుందని కూడా నాకు తెలియదండి. తెలియక తప్పు జరిగిపోయింది. దానికి ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నానండి. చేసి నిర్వాకం చాలు. ఇప్పుడు ఇంకేం చేసినా వచ్చిన చెడ్డ పేరు పోదు కదా. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి. మీకు ఏర్పడిన కళంకాన్ని ఏదో ఒక రోజు నేను పోగొడతాను. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అండి. చెప్పండి. ఇప్పుడు మీరు తీసుకెళ్లారే 2 సంచులు, అందులో ఒక సంచి నాదండి. ఇచ్చారంటే తీసుకెళ్ళిపోతానండి. సారీ, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి. వస్తానండి, వస్తాను. నా ముక్కు ఆర్మ్స్ గురించి చెప్పారండి, బాగా అబ్జర్వ్ చేశారండి. నేను ఊరికే అన్నా, మరీ ఫీల్ అయిపోకండి. సరే, నిజమే చెప్పాను.